ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను థర్డ్ క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ పెడతా అని. సో ఈరోజు అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వానదేవుడు పఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. ఫస్ట్ వచ్చేసి గేయం, 2 వచన కవిత, 3 కథానిక, 4 వ్యాసం. సో టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3, టిక్ టిక్ 4, టిక్ టిక్ 5. వచ్చిందా ఆన్సర్? ఆల్రెడీ నేను పెన్సిల్తో టిక్ కొట్టి రఫ్ కూడా చేశాను, కనిపిస్తుంది గేయం అని. సో ఇది నేను ఎప్పుడో ప్రాక్టీస్ చేసింది. సో అప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టింది, అందుకని అలాగే ఉంది. స్పెషల్గా వీడియో చేయడానికి నా దగ్గర కూడా టైం లేదు. సో నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. సో అందుకే నేను స్పెషల్గా ఎడిట్ చేసి వీడియోస్ అయితే చేస్తలేను. జస్ట్ బుక్స్ నా దగ్గర ఉన్నాయి, అందులోకి వెళ్ళి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను ఏదైతే రీడింగ్ చేస్తున్నానో అవే పోస్ట్ చేస్తున్నాను. నేను తర్వాత ఎగ్జామ్ అయిపోయినాక తర్వాత చూస్తా మంచిగా వీడియో ఎడిట్ చేయడానికి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను ఏమంటారు? 1 వర్గయుక్కులు, 2 సరళాలు, 3 అచ్చులు, 4 పరుషాలు. సో ఆన్సర్ పెట్టేశారా? ఆన్సర్ ఎందుకు పెట్టారండి? ఇక్కడ నేను టిక్ కొట్టాను కదా, అచ్చులు. సో వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల వర్ణాలను ఏమంటారు? అచ్చులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బాలభీముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? 1 ఇతిహాసం, పురాణం, మానవతా విలువలు, సంస్కృతి. ఆన్సర్ పెట్టేశారా? పెట్టేశారు, మీకు తెలిసిపోయి ఉంటుంది ఇతిహాసం అని. సో నెక్స్ట్ వచ్చేసి, భీముని తల్లి ఎవరు? భీముని తల్లి అందరికీ తెలిసే ఉంటుంది. 1 మాద్రి, 2 వసుధ, కుంతి, సునంద. సో ఆన్సర్ పెట్టారా? సో ఆన్సర్ వచ్చేసి కుంతీదేవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికటుడు, సౌమ్యుడు. ఆల్రెడీ టిక్ కొట్టాను కదా. సో ఆన్సర్ వచ్చేసి దుర్యోధనుడు. దుష్టాంతుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడు ఓడించేవాడు ఎవరు? అర్జునుడా, భీముడా, ధర్మరాజా, సహదేవుడా? సో భీముడు. ఆన్సర్ పెట్టేశాను కదా, టైం లేదు. సో అందుకే నేను ఆన్సర్ ఫస్టే పెట్టేశాను. సో మీరు కూడా ఒకసారి 1-2 సార్లు ఇట్లా క్వశ్చన్ చెప్పేటప్పుడు ఆన్సర్ అనేది తక్కువ గుర్తు చేసుకోండి, సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, భీముడికి విషహారం తినిపించిన వాడు ఎవరు? దుర్యోధనుడు. భీముడికి విషహారం తినిపించిన వాడు ఎవరు? దుర్యోధనుడు. ఇంక ఎగ్జామ్లో ఇట్లనే ఆప్షన్ ఇవ్వచ్చు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, ద్రుపదుడు. సో మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? దుర్యోధనుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భీమునిలో విషాన్ని పిలిచి వేసినవి ఏవి? విషసర్పాలు. భీమునిలోని విషాన్ని పిలిచి వేసినవి ఏవి? విషసర్పాలు. నెక్స్ట్ క్వశ్చన్, గదా యుద్ధం భీమునితో చేసిన వాడు ఎవరు? గదా యుద్ధం భీమునితో చేసిన వాడు ఎవరు అంటే దుర్యోధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? గేయం. అమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును? గేయం. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? అమ్మ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి అంటే సంస్కృతి విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, బాలగేయాలు. బాలగేయాలు రాసిన వారు ఎవరు? వేమగంటి నరసింహాచారులు. బాలగేయాలు రాసిన వారు ఎవరు? వేమగంటి నరసింహాచారులు. నెక్స్ట్ క్వశ్చన్, కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? శుద్ధోధనుడు. కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? శుద్ధోధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, శుద్ధోధనుడి కుమారుడు ఎవరు? 2 మరియు 3 ఇచ్చాను కదా, 2 గౌతముడు, సిద్ధార్థుడు. గౌతమునికి ఫస్ట్ పేరు ఏంటి? సిద్ధార్థుడు. సో 2 పేర్లు అతనివే కాబట్టి ఇప్పుడు స్పెషల్గా గౌతముడు కాకుండా ఇంకా వేరే పేరు ఇచ్చి సిద్ధార్థుడు అని వచ్చినా కూడా మీరు ఆన్సర్ అదే పెట్టాలి, సిద్ధార్థుడు. ఒకవేళ గౌతముడు ఇచ్చి సిద్ధార్థుడు లేకున్నా వేరే పేరు ఇచ్చిన గౌతముడు అని ఆన్సర్ పెట్టాలి.
సో దీని ఆన్సర్ గౌతముడు సిద్ధార్థుడు 2 మరియు 3. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హంసను వేటాడిన వాడు ఎవడు? దేవదత్తుడు. హంసను ఎవరు వేటాడాడు? దేవదత్తుడు వేటాడు. 16th క్వశ్చన్ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఏది? ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఏది? ఉగాది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పంచాంగ శ్రావణం ఏ పండుగప్పుడు చేస్తారు? ఉగాది పండుగ నాడు చేస్తాడు. పంచాంగ శ్రావణం ఏ పండుగప్పుడు చేస్తారు? ఉగాది పండుగ. సో నెక్స్ట్ శ్రీరామ నవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? 9 రోజుల తర్వాత వస్తుంది. శ్రీరామనవమి ఉగాది తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది? 9 రోజుల తర్వాత వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు జరుపుకునే పండుగ ఏది? దసరా మరియు బతుకమ్మ. అశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు దసరా మరియు బతుక 2 పండుగలు జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ రాముడు రావణాసురుడిని సంహరించిన రోజు ఏది? అందరికీ తెలుసు, దసరా రోజు అంటే దశమి నాడు. రాముడు రావణాసురుడిని సంహరించిన రోజు ఏదంటే దశమి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ దసరా పండుగ నాడు ఏ పక్షిని చూస్తారు? పాలపిట్ట. ఏ పక్షిని చూస్తారు అంటే పాలపిట్ట. మన తెలంగాణ రాష్ట్ర యొక్క పక్షి ఏది అంటే పాలపిట్టనే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆయుధ పూజ ఏ పండుగ నాడు చేస్తారు? ఏ పండుగ రోజు ఆయుధ పూజ చేస్తారు? దసరా పండుగ రోజు ఆయుధ పూజ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు జరుపుకునే పండుగ సంక్రాంతి. ఏ పండుగ మకర రాశి వస్తే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే రోజు జరుపుకునే పండుగ ఏది అంటే సంక్రాంతి పండుగ. నెక్స్ట్ క్వశ్చన్ లంబాడీలు జరుపుకునే పండుగ ఏది? అందరికీ తెలిసే ఉంటుంది, తీజ్ పండుగ. చాలా ఈజీ క్వశ్చన్. సో ఈ కింది వానిలో పెళ్ళి కాని కన్నె పిల్లలు జరుపుకునే పండుగ ఏది? ఇక్కడ 1 మరియు 3 ఇచ్చారు. బొడ్డమ్మ మరియు తీజ్ పండుగ. తీజ్ పండుగను కూడా పెళ్ళి కాని ఆడపిల్లలు జరుపుకుంటారు. కన్నె పిల్లలు. బొడ్డమ్మ కూడా పెళ్ళి కాని పిల్లలు జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది? భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమయ్యేది ఏది? బొడ్డమ్మ పండుగ. ఏ పండుగ ప్రారంభమవుతుంది భాద్రపద బహుళ అమావాస్యకు? బొడ్డమ్మ పండుగ. నెక్స్ట్ వచ్చేసి కాకుల లెక్కపాటే భాగ ఇతివృత్తం ఏది? హాస్యం. ఈ కాకుల లెక్క అనే పాఠం కూడా కొంచెం అక్బర్ బీర్బల్ మధ్యలో సంభాషణ జరుగుతున్నప్పుడు ఈ పాఠం అనేది ఉంటుంది. ఈ పాఠంలో హాస్యం కూడా ఉంటుంది. మన జ్ఞానాన్ని ఎలా యూజ్ చేయాలి, మన టాలెంట్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఒకసారి మీ దగ్గర హార్డ్ క్లాస్ పుస్తకం ఉంటే, టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి పాఠం చదవండి, చాలా బాగుంటుంది. సరేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బీర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు? ఎన్ని కాకులు ఉన్నాయన్నాడు? 6803 కాకులు ఉన్నాయి. మీరు కౌంట్ చేస్తారా కాకుల్ని? బీర్బల్ ఎలా లెక్క పెట్టింటాడో మీకు ఐడియా వచ్చిందా? ఒకసారి లెసన్ చదివితే మీకు తెలుస్తుంది. 6803 కాకులు కూర్చొని లెక్క పెట్టాడు. అది ఎట్లా సాధ్యం? నాకు తెలుసు అది ఎట్లా సాధ్యమో. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. సరేనా. అతను ఎలా లెక్క పెట్టాడో అది కూడా నాకు తెలుసు. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి మాకు తెలుసు అని. సరేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలో ఏ మండలంలో ఉంది? ములుగు మండలంలో ఉంది. ఇంకొక విషయం, ఈ క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు. లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది అన్నప్పుడు జయశంకర్ జిల్లా. ఏ మండలంలో ఉంది అని ఇచ్చారు. ఇక్కడ జిల్లా ఇచ్చినప్పుడు జయశంకర్ జిల్లా అని పెట్టాలి. మండలం ఇచ్చినప్పుడు ములుగు అని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
లక్నవరం చెరువును తవ్వించిన వారు ఎవరు? కాకతీయులు. లక్నవరం చెరువును తవ్వించిన వారు ఎవరు అంటే కాకతీయులు. లక్నవరం చెరువు ఏ మండలంలో ఉంది అంటే ములుగు. లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయి? ఎన్ని అంటే 13 ద్వీపాలున్నాయి. లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయి? 13 ద్వీపాలున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాను పిలుస్తారు? ఏ జిల్లాను పిలుస్తారు? ఆదిలాబాద్. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇలా ప్రాక్టీస్ బిట్ పెట్టాను, మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. నేను తర్వాత మీకు టైం ఇచ్చిన తర్వాత ఆన్సర్ చెప్తాను, సరేనా? ఇప్పుడైతే నేను చెప్తున్నా డైరెక్ట్గా, ఓకేనా? మీరు అనుకోండి, క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ అనేది మీకు రావాలి. ఎందుకంటే నేను వీడియోస్లో ఏ పాయింట్ వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క వీడియోలో లెసన్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను. కాబట్టి మీరు ఇట్లా క్వశ్చన్ చూడగానే మీకు ఆన్సర్ గుర్తుకు రావాలి. లేదు అంటే నా వీడియోస్ ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి, క్లాసెస్ ఫస్ట్ నుంచి వినండి. నేను లెసన్ 1, 2, 3 అని సీరియల్ వైజ్గా లెసన్స్ అయితే పోస్ట్ చేశాను. నాకు తెలిసిన వారికి యూట్యూబ్లో ఇలా లెసన్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఎవరు వీడియోస్ పోస్ట్ చేయలేదు. చేసి ఉంటారు కానీ కొంతమంది బుక్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి స్టాప్ చేయడం అలాంటివి కూడా చేశారు. నేను చాలా వీడియోస్ చూశాను. సో మీరైతే వీడియోస్ చూస్తే మీకు చాలా టెట్ డిఎస్సికి కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కుంతాల జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఏ జిల్లాలో ఉంది? నిర్మల్ జిల్లాలో ఉంది. కుంతాల జలపాతం ఏ జిల్లాలో ఉంది? నిర్మల్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కుంతాల జలపాతం ఏ నదిపై ఉంది? కుంతాల జలపాతం కడెం నదిపై ఉంది. ఏ నదిపై ఉంది కుంతాల జలపాతం? కడెం నదిపై ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది? ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏదంటే నాగార్జున సాగర్. మన ప్రపంచంలోనే, మన ఇండియాలో నాగార్జున సాగర్ ఉంది కానీ మన ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట మన భారతదేశంలోని నాగార్జున సాగరం, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినది ఎవరు? ఎవరు చేశారు? జవహర్ లాల్ నెహ్రూ చేశారు. 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినది జవహర్ లాల్ నెహ్రూ, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచారు? విజయపురి అని పిలిచారు. ఇక్ష్వాకులు నాగార్జున సాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచారు? విజయపురి అని పిలిచారు. నెక్స్ట్, భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏది? నాగార్జున సాగర్. భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏది? నాగార్జున సాగర్. ఈ క్రింది వారిలో ఈగ పేరు చెప్పినది ఎవరు? గుర్రం పిల్ల. ఈగ పేరు ఎవరు చెప్పారు? గుర్రం పిల్ల మాత్రమే చెప్పింది ఈగ పేరు. హిహిహి నీ పేరు ఈగ అని చెప్పింది ఎవరు? ఎలా చెప్పింది గుర్రం పిల్ల తెలుసా? హిహి అని నవ్వుకుంటూ చెప్పింది. అదేంటి నాకు నవ్వు వస్తలేదు అని అంటున్నారా? నాకు అంత ఓపిక లేదు, అయినా నేను వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మనకు డిఎస్సికి 1 మంతే ఉంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కంచు మ్రోగునట్లు ఏది మోగదు? కనకం మోగదంట. కంచు మోగునట్లు ఏది మోగదు? కనకం మోగదు. ఏది విరిగితే అతకలేము అంటే మనసు ఒకసారి విరిగిందంటే అతకదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? జమ్మి చెట్టు. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది అంటే జమ్మి చెట్టు. తెలంగాణలో జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు? బంగారం అని పిలుస్తారు. తెలంగాణలో జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు? బంగారం అని పిలుస్తారు.
అదిగదువు తోటతల్లి మన పాలిట పాలవెల్లి అనే తోటతల్లి గేయాన్ని రాసిన వారెవరు? సి నారాయణ రెడ్డి. తోటతల్లి గేయాన్ని రాసింది ఎవరు? సి నారాయణ రెడ్డి. నెక్స్ట్, సహనపు కోటగా ఏ పక్షిని పిలువవచ్చు? కొంగకు చాలా సహనం అంట. సో సహనపు కోటగా ఏ పక్షిని పిలువవచ్చు? కొంగ. చూసే ఉంటారు కదా, కొంగ ఎక్కువగా అదేమంటారు, వరి చేనులో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వరి చేనులో ఇంకా చెరువులలో చేపలు తింటుంటాయి కదా. సో గాంధీ ఈ మధ్యలో కొంచెం తక్కువైనాయి కొంగలు. గాంధీ తల్లి ఎవరు? పుతలీబాయి. గాంధీ తల్లి ఎవరు? పుతలీబాయి. అదే గాంధీ భార్య ఎవరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. గాంధీ భార్య ఎవరు? అందరికీ తెలిసే ఉంటుంది. పెట్టేశారా? చెప్పనా? కస్తూరిబా గాంధీ. గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులకు సేవ చేసిన వాడు ఎవరు? శ్రవణుడు. గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రులకు సేవ చేసిన వాడు ఎవరు? శ్రవణుడు. నేను అయితే రామాయణం కానీ భాగవతంకి సంబంధించిన సీరియల్స్ కానీ మూవీస్ కానీ చాలా చూస్తాను. చదవడం కంటే ఎక్కువ వీడియోస్లో చూస్తాను. ఎందుకంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. భాగవతం అయినా సరే, రామాయణం అయినా సరే. ఈ శ్రవణుడిది మొన్ననే హిందీలో ఒక ఫిలిం చూశాను నేను. సో నేనైతే ఎక్కువ చూస్తుంటాను. నాకు వీళ్ళ గురించి బాగా తెలుసుకోవాలి కూడా. మనము ఎంత తెలుసుకున్నా మనకు తక్కువే. కాబట్టి మనం అనవసరమైన మూవీస్ కాకుండా కొన్ని మంచి మూవీస్ కానీ మంచి సీరియల్స్ చూడాలి. సరేనా? చూడాలంటే ఎప్పుడు చూడడం కాదు, ఎప్పుడైనా టైంపాస్ కానప్పుడు వారంలోనో నెలలోనో ఒకసారి మాత్రమే చూడాలి. డైలీ అట్లా చూడడం అలవాటు పెట్టుకుంటే అది కూడా మంచిది కాదు. నేను డైలీ ఏం చూడను, అప్పుడప్పుడు అట్లా డౌన్లోడ్ చేసుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అప్పటి నుంచి ఊరికే క్వశ్చన్స్ చెప్పడం చాలా బోరింగ్గా అనిపిస్తుంటుంది. కాబట్టి మధ్యలో కొంచెం మాట్లాడితే బాగుంటుంది, అందుకే మాట్లాడుతున్నాను. కానీ మాట్లాడడం కంటే మనం నిజం చెప్తున్నా, ఈ భాగవతం రామాయణం కానీ ఇలాంటి సీరియల్స్ కానీ మూవీస్ కానీ చాలా బాగుంటాయి. చూడాలి, మనకు చాలా తెలుస్తుంటాయి విషయాలు. సో చూస్తే చాలా మంచిది, కొంచెం మనకు కూడా తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ కుమారుని నాటకం అనే గ్రంథాన్ని గాంధీజీకి ఇచ్చినవాడు ఎవరు? కరంచంద్ గాంధీ, అతని డాడీ. గాంధీజీ యొక్క ఫాదర్ ఇచ్చాడు శ్రవణ కుమారుని నాటకం అనే గ్రంథాన్ని. శ్రవణ కుమారుడు ఎలా ఉంటాడు తెలుసా? గుడ్డి వాళ్ళైన తల్లిదండ్రుల్ని ఇలా మోసుకొని తీసుకెళ్తాడు కదా. అది చాలా, అసలు తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవమో శ్రవణ కుమారుని చూస్తేనే తెలుస్తుంది. సో మీరు కూడా చూడండి అలాంటి మూవీస్ కానీ చదవండి. మీరు చదువు అయిపోయాక, ఎగ్జామ్స్ అయిపోయాక, ఫ్రీ అయినాక కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో గాంధీజీ ఏ నాటకం చూశారు? సత్య హరిశ్చంద్ర నాటకం చూశారు. ఇప్పుడు నాటకాలు చాలా తక్కువ వేస్తుంటారు. అప్పట్లో నా చిన్నగా ఉన్నప్పుడైతే నేనైతే చూస్తుంటే నాటకం రాముడు, సీత, ఇంకా ద్రౌపది. అయినా దసరా, దీపావళి పండుగ రోజు ఎక్కువ గల్లీలలో కానీ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నాటకం వేస్తుంటారు. ఇప్పుడైనా నేను కూడా హైదరాబాద్లో రీసెంట్గా దీపావళి పండుగ రోజు చూశాను. మా ఏరియాలోనే నాటకం వేశారన్నమాట. కొద్దిసేపు చూశాను, తర్వాత వెళ్ళిపోయాను. కానీ చూసింటే ఇంకా బాగుంటుండే అనిపించింది, కానీ టైం దొరకలేదు. సో నాటకాలు అయితే వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నాటకాలు వేస్తే మీరు కూడా చూడడానికి వెళ్ళండి. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, గాంధీ ఆత్మకథ ఏది? గాంధీ ఆత్మకథ ఏది అంటే సత్యశోధన. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి గాంధీ ఆత్మకథ ఏది అని అడిగితే ఇన్సైడర్ అని చెప్పింది. ఇది రాంగ్ క్వశ్చన్.
సో నేను కూడా కన్ఫ్యూజ్ అయినా ఇన్సైడర్ అంటుంది ఏంటి అని. సో ఆమె కాన్ఫిడెంట్గా చెప్తుంది. సో ఇన్సైడర్ అయితే కాదు, సత్యశోధన, సరేనా. సో ఆమెకు బుక్ తీసుకొచ్చి చదివి మరీ చూపించాను, అప్పుడు ఆమె నమ్మింది. ఇలా కాదు, బుక్స్ ప్రాపర్గా చదివితే కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది. ఇలా మీరే అనుకుంటే కాదు, చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అయితే 4th క్లాస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో అంతవరకు నా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ చూడని వాళ్ళైతే మొత్తం చూసుకోండి. సో నువ్వు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.